శ్రీగురుభ్యో నమః. శ్రియః కాంతాయ కళ్యాణం నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం येन सूत्रितं तस्मै समस्त वेदार्थ विधे विखनसे नमः. श्री गोविंद 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 श्री महाविष्णोराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीय परार्थे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखंडे शकाब्दे मेरोः दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे श्री वेंकटाचले श्री श्रीनिवास स्वामिनः दिव्य सन्निधौ अस्मिन् वर्तमानेन व्यावहारिक चांद्रमानेन प्रभवादि षष्ठी संवत्सराणां मध्ये शुभ नक्षत्र शुभ योग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां अस्यां शुभतिथौ अस्य देवदेवस्य भगवतो नारायणस्य श्रियः पतेः पुरुषोत्तमस्य श्रीमते अखिलांडकोटि ब्रह्मांडनायकस्य शेषाचल क्षेत्र निवासिनः श्री श्रीनिवास स्वामिनः प्रीत्यर्थं मम అందరూ మీ గోత్రాలను స్మరించుకోండి. మీ యొక్క పేరును స్మరించుకోండి. మీ యొక్క భార్య పేరు స్మరించుకోండి. మీ యొక్క పిల్లల పేర్లను మీ కుటుంబ సభ్యుల పేర్లను స్మరించుకొని మీ యొక్క కోరికలను స్వామివారికి మనస్సులో విన్నవించుకోండి. చెప్పండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతానం सौभाग्य सिद्ध्यर्थम राजद्वारे सर्वकार्य आनुकूल्य सिद्ध्यर्थम श्री श्रीनिवास स्वामिनः परिपूर्ण अनुग्रह कृपाकटाक्ष वीक्षणां सिद्ध्यर्थम लोकक्षेमार्थम श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सवं श्री वैखानस भगवच्छास्त्र उक्तमार्गेण आचार्य मुखेन अहं कारयिष्ये सर्वं श्रीनिवासार्पणमस्तु. భక్తవత్సల గోవింద గోవింద. ఆనంద జ్ఞానదం విష్ణుం ఆనందమయనామకం ఆనందేన దదర్శాయం ఆనందనిలయాలయే విహరంతం శ్రీధరాఖ్యం నానాలీలా విలాసినం భక్తదర్శన మాత్రేన ప్రసాదాత్ మందహాసినం శ్రీవేంకటేశం తం నత్వా
భక్త్యా చక్రేధ సంస్థితిం. తిరుమల శిఖరాలలో శోభాయమానమైనటువంటి దివ్య సార్వభౌమ వర్చస్కమైనటువంటి శ్రీహితులతో వెలుగొందేటువంటి పరమాత్మ పరమపురుషుడు శ్రీనివాసుడు. ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మా పునాతు. ఓం నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమవేద్యో నిస్తులో వెంకటేశః. నిజ చరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదయే మే స్వాంగ్రి భక్తిన్ వితన్వన్. హేమాచ్ఛాదం స్ఫటిక సదృశం విద్యుడోత్పత్తిభాజం దివ్యానాథం కుశపరిలసత్కేతనం దండపాణిం. వేదారావం మృణుపగమహావాహనం దోశ్చతుష్కం వింబీజంతం విఖనసమహం ప్రాప్తవంతం భజామి. స్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్తవేదార్థ విధే విఖనసే నమః. శృతిస్మృతినదీ పూర్ణం శాస్త్రకల్లోలసంకులం విష్ణుభక్త్యుదకం శుద్ధం వందే శ్రీవిఖనోర్నవం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తేజసా భగవతః కర్మణా భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవన్ధ్యాత్వా భగవత్కర్మ కరిష్యామి తద్భగవాననుమన్యతాం. ప్రాణానాగమ్యాం. ఓం భూః భూర్భువస్సువరోం శ్రీ భగవదాజ్ఞగా భగవద్కైంకర్యరూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శేషాచలక్షేత్ర నివాసినః శ్రీ శ్రీనివాసస్వామినః ప్రీత్యర్థం లోకక్షేమార్థం క్రియమాన స్వామినః వైవాహికోత్సవకర్మాంగం అద్య క్రియమాన సర్వకర్మసు సర్వోపకరణద్రవ్యశుద్ధ్యర్థం సర్వత్ర ప్రోక్షణార్థం శుద్ధిపుణ్యాహవాచనం కరిష్యన్. ఆదౌ నిర్విఘ్నేన పరిసమా అవాప్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగగ్రకారాధనం కరిష్యే. ఓం ధారాసు సప్తశుచమానశేషు సరస్సరిత్సు పరిపూరితేషు అపోవిగృహన్ ప్రతిపాదకిష్కే గృణోమి దత్తాకం శుచనకం సుశర్మా. ఇదమాపశివా శివతమా శాంతా శాంతతమా శుభా శుభతమాః. పూతా పూతతమా పుణ్యా పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృతా అమృతరసాః. పూతా బ్రహ్మ పవిత్రేణ పూతా సూర్యస్య రశ్మిభిః. ఓం ఏతే శతం వరుణయే సహస్రం యజ్ఞగా పాశా విదతాః పురుత్రా. తేభ్యో న ఇంద్రస్వితోత విష్ణురవిశ్వే దేవా అముంచంతు మరుతస్వస్త్యా. కరకే పాంచభౌతికమావాహగామి జలే సర్వతీర్థజలమావాహగామి వరుణమావాహగామి ప్రజేతసమావాహగామి రక్తాంబరమావాహగామి యాదస్పతిమావాహగామి ధారాయాం వాయుమావాహగామి కూర్చే సరస్వతిమావాహగామి పుష్పే ఫుల్లమావాహగామి అక్షతే కాశ్యపమావాహగామి తండులే రవిమావాహగామి. ఆవాహిత దేవతాభ్యో నమః. వరుణాగ్రమః పుష్పేణ ఆసనం పరికల్పయామి. వరుణాగ్రమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. వరుణాగ్రమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. వరుణాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. ఓమాగ్నేయోగస్మాత్ యజామహే త్వా విశ్వేశదాత్వం మహితోనుశంభో వైరాజంతే సుహృతన్నిధత్తాం ప్రేష్యామధీశో విబుధానామనాదిః యామేషస్తాన్ ధనితాన్ దధాతు. పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహయామి శాంతమావాహయామి హరమావాహయామి అమితమావాహయామి నిత్యానపాగినమావాహయామి తత్పత్నీం సూత్రవతీమావాహయామి. వామే జయామావాహయామి సూత్రవతీ జయా సమేత శ్రీ విశ్వక్సేనాగ్రమః. పుష్పేణ ఆసనం ప్రకల్పయామి. విశ్వక్సేనాగ్రమః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి. విశ్వక్సేనాగ్రమః గుడోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి. విశ్వక్సేనాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి. సుప్రీతః సుప్రసన్నః వరదా భవతు. భవద్భిరనుజ్ఞాతః సుపుణ్యం పుణ్యాహం వాచయిష్యే వాచ్కతాం సుపుణ్యాహం కరోమి. కురుష్వ స్వస్తి సుప్రోక్షితమస్తు. ప్రజాపతి ప్రియతాం ప్రియతాం భగవాన్ ప్రజాపతిః. శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధీతయః. శుభాని వర్ధంతాం వర్ధంతాం
शुभानि अतो देवा अवन्तनोगतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तधामभिः इदं विष्णुर्विचक्रमे त्रयधा निदधे पदं समूढमस्य पागुं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पुष्कतगतो वृतानि पस्पशे इन्द्रस्य गुज्यः सखा तद्विष्णोः परमं पदकं सदा पुष्कन्ति सूरयः दिवि वचक्षुराततं तद्विप्रासो विपन्यवो जाक्रवागुं सुसमिन्धते विष्णोर्यत्परमं पदं द्रविणोदात्रविणसुस्तुरस्य त्रिविनोदासनरस्य प्रियं सुते द्रविनोदा वीरवतीमिषन्नो त्रिविनोदारासुते दीर्घमायुः भद्रं कर्णेभिः शृणुयामदेवा भद्रं पश्येमाक्षपर्गजत्राः स्थिरैरङ्गैस्तुष्टवागंसस्तनोभिर्विकषेम देवहितं यदायुः श्रुतमिन्नु शरदो अन्तिदेवागत्रानश्चक्राजरसं तनूनाम् पुत्रासो गत्र पितरो भवन्ति मानो मध्यारीर्षुता गुर्गन्तोः अतिथिर्त्योरतिथिरन्तरिक्षमतिथिर्माता स पिता स पुत्रः विश्वे देवा अतिथिः पञ्चजना अतिथिर्चातमतिथिर्चरित्वं यत्पुण्यन्नक्षत्रं तत्पत्कुरु वीतोपव्युषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नयति यावत् तत्र सूर्यो गच्छेत् यत्र च गण्यं पश्येत् तावति कुरुवीत यत्कारी स्यात् पुण्याः एव कुरुते ॐ भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं भवन्तो अब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो अब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्धश्रवा स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमि स्वस्ति नो बृहस्पतिर्दधातु ओं भूः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं स्वस्तिं भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ति स्वस्तिं भवन्तो अब्रुवन्तो कर्मणे स्वस्ति रुद्ध्यास्म हव्यैर्नमसोपसत्यां मित्रं देवं मित्रधेगिन्नोऽस्तु अनुराधान् हविषा वर्धगन्तः श्रुतं जीवेम शरदः सवीराः श्री श्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवत्यजनकर्मणि पुण्याहं वृद्धिं भवन्तो अब्रुवन्तो कर्मरुध्यतां रुद्धिं भवन्तो अब्रुवन्तो कर्मरुध्यतां रुद्धिं भवन्तो अब्रुवन्तो कर्मरुध्यतां रुद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोहिष्ठावयो भवस्तान ऊर्ते दधातनां महेरणागचक्षुषे योवश्यवतमोरसस्तस्य भाजगते हनः वसुधैर्यमातरः तस्मा रङ्गमामभोगस्य क्षयागजन्मधाम् आपो जनगथाचनः ओं पवमानस्सु वर्चनः पवित्रेण विचर्षणिः यप्पोता स पुनातु मां पुनन्तु मा देवजनाः पुनन्तु मनबोधिगां पुनन्तु विश्व आगवः जातवेदः पवित्रवते पवित्रेण पुनाहि मां शुक्रेण देवदीत्यते अग्ने क्रत्वा क्रतुः कुम्रिणो यत्ते पवित्रमर्चिषीम् अग्ने विततमन्तरां ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनति देव्यागा यस्के बक्वीस्तनवो वीतपृष्ठाः तया मदन्तः सधमात्येषु वयग्स्यामपतयोरयीनां वैश्वानरो रश्मिभिर्मा पुनातु वातः प्राणेने श्रोमिगो भूः द्यावा पृथिवी पगसापगोभिः ऋतावरी यज्ञगे मा पुनीतां बृहद्भिः सवितस्त्रुभिः वरशिष्ठैर्देवमन्मभिः अग्ने दक्षैः पुनाहि मां येन देवा अपुनतां येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणाम् इदं ब्रह्म पुनीमहे यः पावमानीरथ्येति ऋषभिः सम्भृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगं सर्पिर्मधूदकं पावमानी स्वस्तिगनीः सुतुगाहि घृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतगं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोत्यामुखं हिरण्मयौ तेन ब्रह्मविदो वयम् पूतं ब्रह्म पुनीमहे इन्द्रः सुनीति सह मा पुनातु सोमस्वस्त्या वरुणः समीच्या यमो राजा प्रमृणाभिः पुनातु मां जातवेदामोर्जगन्त्या पुनातु तच्छय्यो रावृणीमहे गातुं यज्ञायां गातुं यज्ञपतगे दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं शन्नो अस्तुत्विपदे शञ्चतुष्पदे ॐ शान्तिः शान्तिः शान्तिः
प्राच्यां दिशि देवा ऋत्विजो मार्जयन्तां दक्षिणागां दिशि मासा पितरो मार्जयन्तां प्रतीच्यां दिशि गृहा पशवो मार्जयन्तामुदीच्यां दिश्याप ओषधयो वनस्पतयो मार्जयन्तामूर्ध्वागां दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्तामधोधराधरीर्नागेभ्यो मार्जयन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहायां निहितोऽस्यदन्तोः तमक्रतुं पश्यति वेदशोको धातुप्रसादान् महिमानमीशं सप्त प्राणाः प्रभवन्ति तस्मात् सप्तार्चिषः समिधः सप्तजिह्वाः सप्त इमे लोका एषु चरन्ति प्राणा गुहाशगां निहिताः सप्त सप्त अतः समुद्रागिरगश्च सर्वेऽस्मात् स्कन्धन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वा ओषधिगोरसाश्च येनैष भूतस्तिष्ठत्यन्तरात्मा ब्रह्मादेवानां पदवीः कवीनां ऋषिर्विप्राणां महिषो मृगाणां श्येनो गृध्रानागस्मधिर्वनानागुं सोमः पवित्रमत्येतिरे भन्ने वरुणाग्रमः विश्वक्सेनाग्रमः पुनः पात्यर्घ्याचमनं समर्पयामि वरुणाग्रमः विश्वक्सेनाग्रमः सर्वोपचारान् समर्पयामि यथास्कमिधास्थानं प्रवेशयामि शोभनार्थं क्षेमाय पुनरागमनाय च సనాతన వేదరక్షక గోవింద గోవింద ధర్మరక్షక గోవింద గోవింద. మన సనాతనమైనటువంటి ధర్మంలో ధర్మము బ్రహ్మము కర్మము ఈ పదాలు వింటూ ఉంటాం. ఇవన్నీ కూడా మనకు వేదాన్ని ఆధారంగా చేసుకొని వచ్చాయి. తత్రాపరా ఋగ్వేదో యజుర్వేద సామవేదో అధర్వవేద శిక్షాకల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి అథ పరాయయా తదక్షరమధిగమ్యతే ముండకోపనిషత్తులో అంటారు. ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వవేదం ఈ 4 వేదాలను శిక్షా కల్పము వ్యాకరణము నిరుక్తము జ్యోతిషం అనేటువంటి వేద అంగాలతో చదివితే అపర విద్య, ఆ చదివిన చదువుని సాధన చేసి పరమాత్మ సాక్షాత్కారం పొందితే పరవిద్య. అక్షర పరబ్రహ్మచేరే పరవిద్యను వేదాల్లో చెప్పారు అని. అలాంటి ఆ వేద విజ్ఞానాన్ని మనకు 5000 సంవత్సరాల నాడు పైలుడికి ఋగ్వేదాన్ని సామవేదం జైమినికి యజుర్వేదాన్ని వైశంపాయనుడికి అధర్వవేదం సుమంతుడికి ఇచ్చారు. ఇలాగ మనకు అవన్నీ కూడా వచ్చాయి. వీటిల్లో ఇందాక మనం చెప్పుకున్నాం అనేకమైన అర్థాలతో కూడి ఉంటుంది వేద విజ్ఞానం. సైన్స్ లాగానే ఈ పరమాత్మ యొక్క స్వరూపం సబ్రహ్మ సశివ సహరిసేంద్రసోక్షర పరమస్వరాట్ అని వింటూ ఉంటాం. ఇంద్రపదం ఆది పురుషుడు పరమాత్మ విరాట్ పురుషుడు. తస్మాదింద్రో నామ ఐతరేయం అంటూ సర్వత్రా ఆత్మదర్శనం చేసినవాడు అని. ఇలాగా ఒక్కొక్క స్థానంలో ఇంద్ర శబ్దానికి బ్రహ్మ శబ్దానికి అర్థాలు చెప్పారు. ఈ సృష్టి అంతా చేసి మళ్ళా విడిగా కూడా ఆయన ఉంటాడు. దీంట్లో మనకు సంహిత బ్రాహ్మణ ఆరణ్యక ఉపనిషద్ భాగాలు ఉన్నాయి. వాటిని ఉపవేదాలు ఉన్నాయి, ఆయుర్వేదం ఇవన్నీ కూడా. అయితే శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తం జ్యోతిషం కల్పము, ఈ కల్పం దగ్గర ఇవాళ మనం వేద మంత్రాల విజ్ఞానాన్ని మనం ఉపయోగించే విధానాన్ని చెప్పేది కల్పం అన్నారు. కల్పసూత్రం పుణ్యకర్మానుష్ఠానాన్ని చెప్తోంది కల్పం. ఇహలోక సుఖాలు పరలోక సుఖాలు పొందటానికి ఏం చేయాలో చెప్తోంది. అందువలనే ఇక్కడ యజ్ఞయాగాదులు చతుష్టోమం ముఖ్యం అతిరాత్రం జ్యోతిష్టోమం అభిజిత్యాగాలు విశ్వజిత్ ఆప్తోర్యా ఇలాగ యజ్ఞయాగాదులు అవి చేయాలి అంటే గృహస్థైన వాడు చెయ్యాలి అని. అందుకనే వివాహం. అందుకనే పరమాత్మ కూడా తాను దీక్షని స్వీకరిస్తున్నట్టుగా ఈ అంకురారోపణలో మనం చూసాం. పట్టాభిషేకము, గృహప్రవేశాలు, శాంతి
నిమిత్తం చేసేటువంటి వీటన్నిటికీ కూడా అంకురారోపణ చేయాలి. మంగళప్రదం. ఈ దేవతాహ్వానం అందరినీ కూడా ఆహ్వానించి చేయడం ఒక విశేష ఓం షన్నో నిధత్తాం తపసోజిహర్తాం స్వయంబరక్రే మృతగే మృతాగాం ఓం శేషమావాహగామి సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి శేషాగ్రమః ఇదమాసనం శేషాగ్రమః పాత్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి పుణ్యపుష్పై పూజయామి శేషాగ్రమః గృహోపహారం నివేదయామి పానీయం సమర్పయామి తాంబూలం సమర్పయామి శేషాగ్రమః సర్వోపచారాన్ సమర్పయామి సుప్రీతః సుప్రసన్నः వరదా భవతు. ఓం స్వస్తి నో విమేతామశ్వినా భగస్వస్తి దేవ్యుదిధర నర్వణః స్వస్తి పూషా అసురో దధాతున స్వస్తి త్యావా పృథివీ సుచేతునా స్వస్తకే వాయుమప్రవామహే సోమో స్వస్తి భవనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తకే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః విశ్వే దేవానో అత్యా స్వస్తకే వైశ్వానరో వసురగ్ని స్వస్తకే దేవా అవంతృభవ స్వస్తకే స్వస్తి నో రుద్రః పాత్వం హసః స్వస్తి మిత్రావరుణ స్వస్తి పథ్యే రేవతీ స్వస్తి న ఇంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అదితే కృధీ స్వస్తి పంథా మనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్తదతాజ్ఞతా జానతా సంగమే మహీం స్వస్తిగణం తార్క్ష్యమరిష్టనేమిం మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రసఖం సమత్సు బృహత్యశో నావమివారుహేమాం అంహోముచమాంగిరసంగగం చ స్వస్త్యాత్రేయం మనసా చ తార్క్ష్యం ప్రగతపానిశరణం ప్రపత్యే స్వస్తి సంబాధేష్వభగన్నో అస్తు శుభగం శుభం. జగద్రక్షక గోవింద గోవింద. మత్పాదౌ శరణం వ్రజేతి చరణౌ సంసార సింధుస్తదా జానుం సంస్పృశతీతి జానుమపి పాణిభ్యాం స్వయం దర్శయన్ శేషాద్రౌ జగతోస్య రక్షణ ధియా తిష్టద్దయాసాగరః సశ్రేయాంసి చతుర్భుజః కలయతాం శ్రీ శ్రీనివాసః ప్రభుః. ఈ సమస్తమైనటువంటి జగత్తుని సృజించి ఈ జీవరాశులని వారి వారి ఇష్టాలకు అనుగుణమైనటువంటి శరీరాలనిచ్చి వారితో తాను కూడా ఆ శరీరంలోకి ప్రవేశించి తదనుప్రావిశతు. వారు ఎప్పుడైనా సరే తనను చూస్తారేమో, తన వైపుకు మరలుతారేమో, తన సేవ చేసి ఉత్తమమైనటువంటి దివ్యమైన ఆనందాన్ని పొందుతారేమో అని ఆనంద నిలయుడు దిగి వచ్చి ఈ కలియుగంలో ఇతర యుగాలలో ఆయా రూపాలు ధరించాడు. కానీ కలియుగంలో అలాగ వచ్చినా ఆయనను గుర్తించే శక్తి మానవుడికి లేదు. అందువల్లనే అత్యారూపాన్ని ధరించాడు. ఈ కలియుగంలో ఉన్నటువంటి మానవుల యొక్క మనస్తత్వం చాలా చిత్రంగా ఉంటుంది. ఇతర యుగాలలో రాక్షస శరీరాలు ఉంటాయి, కానీ కలియుగంలో రాక్షసులకు ఉపాధులు శరీరాలు ఉండవు. మానవుని యొక్క మనస్సునే వారు స్థావరంగా చేసుకుంటారు. అందువలనే మానవుని మనస్సుని మార్చడానికి తన దర్శనం చేత, తన నామస్మరణ చేత, తన ఆరాధన చేత వారిలో మంచి భావాలు కలిగించడానికి స్వామివారు శ్రీమన్నారాయణుడు వైకుంఠం నుంచి దిగి వచ్చాడు. అదిగో అట్టి స్వామికి అర్చక స్వామి తరతరాలుగా నిరంతరం తమ పెద్దల ద్వారా లభ్యమైన దివ్య వైఖానస భగవత్ శాస్త్రాన్ని అనుసరించి పంచపాత్రాన్ని సంగృహ్య దేవస్యాగ్రే నిధాయ చత్వారి యజ్ఞాదికోణేషు ప్రాదక్షిణ్య క్రమేణ వై స్నానార్థం అగ్నికోణే చ అర్ఘ్యార్థం నైరుతే తథా పాద్యార్థం వాయుకోణే చ ఆచామర్థమధేశకే శుద్ధే మధ్యే శుద్ధజలం తత్తత్ పాత్ర ప్రక్షాళనార్థకం
వశిష్ఠ సోమ యజ్ఞాంగాన్ ఇందుం చంద్రం చ దైవతం పంచపాత్రే సమావాస్య త్వచ్చయే అష్ట విగ్రహై అని మనకు ఒక ఆరాధనా విధానాన్ని విఖనో మునీంద్రులు బోధించారు. అదిగో జగద్రక్షకుడికి రక్షా సమర్పణ చేస్తున్నారు. ఆ ప్రతి పనికి కూడా ఆ ఋషి మహానుభావుడు విఖనో మునీంద్రుల వారు అది శిష్యులు భృగు అత్రి మరీచి కశ్యపాదులు భగవద్ ఆరాధన ఎలాగ చేయాలో చూపించారు. చక్కగా లఘు తిరువారాధన చేసి రక్షా సంబంధమైనటువంటి ఆ రక్షా సమర్పణ చేస్తూ ఉన్నారు. వివాహ సమయంలో ఏమేం చేయాలి దాన్నే స్వామికి చేస్తే కళ్యాణం అంటారు. సామాన్య మానవ వివాహంలో దంపత్యో రక్షణార్థం హి బధ్నీయాత్ కంకణం తయోః ఏకమేకస్య కరయోర్బధ్నీయాతాం తు దంపతి అని వధూవరుల రక్షణ కోసం అక్కడ సామాన్య మానవ వివాహంలో రక్షా కంకణ సమర్పణ ధారణ చేస్తారు. ఇక్కడ ఎందుకయ్యా అంటే మనల్ని రక్షించేటువంటి స్థితి కాబట్టి 2 సూత్రాలతో అంటే దారములతో మణికట్టు దగ్గర 5 సార్లు తిప్పికట్టి ఆ వధూవరులకు ఇలాగా చేయడం, స్త్రీకి ఎడమ చేతికి కట్టడం. ఆ రక్షార్థం దక్షిణే హస్తే బధ్నీయాత్ కంకణం తయోః బంధనం కన్యకాపూర్వం వరపూర్వం విమోచనం అని అనేకమైనటువంటి స్మృతులు శౌనకాది మహర్షులు ధర్మ ప్రవృత్తి మొదలైనటువంటి కల్పసూత్రాలలో ఈ ప్రక్రియలు విశేషంగా చెప్పారు. ఇవన్నీ మనం దేనికి చేస్తున్నాం భగవంతుడి కంటే మనం పాటించడం కోసం ఆయన పరోక్షంగా మనకు సూచిస్తూ ఉన్నారు. జగద్రక్షణార్థం అవతీర్ణం ఆ దిగి వచ్చినటువంటి ఆ వైకుంఠ నారాయణుడు శ్రీనివాసుడు ఆ అమ్మలిద్దరూ కూడా దిగి వచ్చారు ఆయనతో పాటే. ఈ కలియుగంలో పద్మావతిగా వచ్చింది ఎవరో కాదు లక్ష్మీదే. ఈ మానవ జాతి రక్షణ కోసం కృతయుగంలో ఆ వేద ఆ శృతి నుంచి ఆవిర్భవించి వేదలక్ష్మిగా వచ్చి ఒకానొక కల్పంలో రాముడు ఆ అరణ్యంలో ఉన్నప్పుడు రావణుడు అపహరిస్తే అక్కడ 2 రూపాలతో వేద లక్ష్మి కూడా వస్తోంది అగ్ని ద్వారా. అప్పుడు ఈ యుగంలో కాదు ఇక్కడ ఏకపత్ని వ్రతుణ్ణి కలియుగంలో నిన్ను నేను చేపడతానన్నాడు. అందుకనే కలియుగంలో అదొక కారణం ఆయన రావటానికి. అట్టి స్వామి ఈనాడు పెండ్లి కుమారుడై వైవాహిక దీక్షా స్వీకారం చేస్తూ ఉన్నాడు. దీక్ష అంటే ఒక నియమాన్ని పెట్టుకొని ఎలాంటి స్థితి ఉన్నప్పటికీ కూడా లౌకికమైనటువంటి వ్యవహారాలు తారుమారైనా కూడా దాన్ని చెలించకుండా ఆ దీక్షలోనే ఆ నియమానికి ఆ మర్యాదకు ఆ కట్టుబాటుకు నిలబడి ఉండటం. ఇక్కడ భక్తరక్షణం అనేటువంటి దీక్షా స్వీకారం చేస్తున్నారు. 2 అమ్మలతో కలిసిన ముగ్ధ మనోహర కోమల శ్యామల స్వరూపుడు శ్రీనివాసుడు కలియుగానికి నేనే అధినాయకుడిని అని ఆ కలియుగ ప్రత్యక్ష దైవంగా కామితార్థ ప్రదులుగా భక్తుల కొంగు బంగారంగా ఉన్నటువంటి స్వామి దక్షిణ హస్తానికి రక్షా సమర్పణ చేసి అమ్మవార్లకు కూడా సమర్పణ చేసి అర్చక స్వామి తమ పూర్వాచార్యులైనటువంటి గోపీనాథ దీక్షితులు శ్రీనివాసమఖి మొదలైనటువంటి వారు అందరూ కూడా ఏ విధంగా ఆ దేవదేవుణ్ణి అర్చించారో సేవించారో కీర్తించారో యజ్ఞయాగాదుల ద్వారా స్మృతుల ద్వారా ప్రతిపాదితమైనటువంటి ఆయా కర్మల ద్వారా నిత్యానుష్ఠానాదులు చేసుకొని పంచకాల పరాయణుడైనటువంటి అర్చక స్వామి ఈనాడు చక్కగా స్వామివారికి ఆ కైంకర్యాలు చేస్తూ తాను రక్షా స్వీకారం చేసి ఇప్పుడు అగ్ని ప్రతిష్టకు సిద్ధమయ్యేటువంటి శుభవేళ మనం 2 చేతులు శిరస్సున ఉంచుకొని గోవిందుణ్ణి వేడుకొన్నాం. గోవిందా గోవింద శుద్ధైరుక్తైర్వా వృద్ధ్వాంసం శుద్ధ ఆశీర్వాన్ మమత్వం మగదేవాద్రవినమాగజంతాం మయ్యాశీరస్తు మగదేవహూతిః దైవ్యా హోతారావనిషంత పూర్వేరిష్టాస్యామ తనువాసు వీరాః మక్కేయజంతవ మగాని హవ్యాకూతిః సత్యా మనసో మే అస్తు येनो मानिगाङ्कतमच्चनाहं विश्वे देवासो अधिवोचतामे
उत्थन्यमानमस्या अमेध्यमपपाप्मानं यजमानस्य हन्तु जातवेदो भुवनस्य रेतयः सिञ्च तपसो गच्छ निष्कते अग्निमश्वत्थादिति हव्यवाहकुं शमीगर्भात्यनगन्यो मयो भूः उपावरोह जातवेदः पुरस्त्वं देवेभ्यो हव्यं वहनः प्रजानन् आगप्रजागं मृगमस्मासुधेक्यजस्रोतीदिहिनो दुरोणे अग्न आगाहि वीतगे गृणानो हव्यदातगे निहोता सत्स्य बर्हिषीं कर्मणेवां देवेभ्यः शकेगम् अदितेन मन्यस्वाम् अनुमतेन मन्यस्वाम् सरस्वतेन मन्यस्वाम् देवसवितप्रसुवाम् तत्सवितुर्वरे निगम्भर्को देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्तात् विसीमतः सुरुचो वेन आवह स बुद्धिगा उपमा अस्य विष्ठा सुतश्च गो नमसतश्च विवह ॐ ब्रह्माणमावाहगामीं प्रजापतिमावाहगामीं पितामहमावाहगामीं हिरण्यगर्भमावाहगामीं ब्रह्मणे नमः इदमासनं सोमो धेनुगुं सोमो अर्वन्तमाशुगुं सोमो वीरं कर्मण्यं दधातु साधन्यं विदिगुं सवेगं विदुश्रवणीयो ददासु तस्मै ॐ सोममावाहगामीं यज्ञाङ्गमावाहगामीं इन्दुमावाहगामीं चन्द्रमावाहगामीं सोमाग नमः इदमासनं ब्रह्मणे नमः सोमाग नमः सर्वोपचारान् समर्पयामीं ब्रह्मन् प्रोक्षिष्यामीं सोम प्रोक्षिष्यामीं प्रोक्षयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रयमयि यज्ञं यजमानञ्चदीः ॐ प्रोक्षां दिवे त्वाम् अन्तरिक्षागत्वां पृथिव्यै त्वाम् पोषागत्वाम् उभाभ्यां देवसवितप्रहरेम वीतगे आदित्यव्यञ्जनमसीम् ऊर्णामृतसन्त्वास्तुनामीं स्वासस्थं देवेभ्यः विष्णोस्तुपासि दक्षिणतो विष्णोस्तुपासीम् उत्तरतवदीच्गैर्युञ्जनमसि विष्णोस्तुपासीम् पश्चिमतः सौधत्तां देवेभ्यो विष्णोस्तुपासीम् श्रुतासि घृतासि ध्रुवासि तारुणासीम् वानस्पत्योऽसि देवेभ्यः शुन्धस्वाम् पृथिव्यापो गृहीष्यामि को वो गृह्णातु स वो गृह्णातु कस्मै वो गृह्णामि तस्मै वो गृह्णामि पोषागवः अनया पृथिव्यापो गृहीष्यामि प्रणितिपात्रयोः ब्रह्माणमावाहगामि सोममावाहगामि ब्रह्मन्नवप्रणेष्यामि सोमावप्रणेष्यामि यजमानवाचं यच्छां प्रणयज्ञं देवतावर्धकत्वं नागस्य पृष्ठे गजमानोऽस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रयमयि यज्ञं यजमानञ्चदीः ॐ प्रणयां को वो गिनक्ति स वो गिनक्तु संविशन्तां दैवीर्विषपात्राणि देवगच्छागीं दक्षिणप्रणिधौ ब्राह्मेण तीर्थेन ॐ प्रजापतिमावाहगामीं इन्द्रमावाहगामीं अग्निमावाहगामीं सोममावाहगामीं उत्तरप्रणिधौ अग्निशोमावाहगामीं प्रजापतिमावाहगामीं ब्रह्माणमावाहगामीं इन्द्रमावाहगामीं वसूनावाहगामीं मरुत आवाहगामीं रुद्रानावाहगामीं अपवुपस्पृश्याम् ॐ श्रीविष्णुमावाहगामीं बृहस्पतिमावाहगामीं मित्रमावाहगामीं वरुणमावाहगामीं आदित्यानावाहगामीं अश्विनमावाहगामीं पूषणमावाहगामीं कक्षमावाहगामीं कक्षदेवत सोममावाहगामीं औपासनेज्ञमावाहगामीं यज्ञदेवत विश्वान् देवानावाहगामीं सर्वदेवानावाहगामीं आज्यपात्रे प्रजापतये जुष्टनिर्वपामीं इन्द्राय जुष्टनिर्वपामीं अग्नये जुष्टनिर्वपामीं वसुभ्यो जुष्टनिर्वपामीं मरुद्भ्यो जुष्टनिर्वपामीं रुद्रेभ्यो जुष्टनिर्वपामीं अपवुपस्पृश्याम् ॐ श्रीविष्णवे जुष्टनिर्वपामीं सर्वदेवेभ्यो जुष्टनिर्वपामीं आज्यं तृप्यदिष्टगामीं चरं तृप्यदिष्टगामीं अग्नेर्ज्योतिरसीं समिदसि स्वाहा अमृतमसि वारणमसीम् अन्तरितकं रक्षोऽन्तरिता अराधगः प्रत्युष्टकं रक्ष प्रत्युष्टा अराधगः चित्पदिस्त्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा वाक्पदिस्त्वा पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा देवस्त्वा सविता पुनः त्वच्छित्रेण पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः स्वाहा तत्सवितुर्वरे निगम्भर्को देवस्य धीमहि धियो यो न प्रचोदयात् करसम्पूर्णा वा समिधो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यर्च्याम् अक्षताम् आज्यां चरुभिः ओमिन्द्राय नमः अग्नये नमः यमाय नमः निरुतगे नमः वरुणाय नमः वागवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः जातवेदसे नमः सहोदसे नमः अजिराप्रभवे नमः वैश्वानराय नमः निर्यादसे नमः पङ्क्तिरादसे नमः विसर्पिणे नमः अग्निपुरुषाय नमः दितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसवितः प्रसुवां षष्टिशतसहस्रान्यगतमक्षगमर्पुतमानगाम् अगन्तगित्म आत्मा जातवेदस्तेनेभ्यस्ववर्धस्वचेत्थवर्धगतास्मान्
ప్రజగా పశుభిర్బ్రహ్మవర్చసేనాన్నాత్యేన సಮೇధగ స్వాహా వాయవ్యాదాగ్నేగాంతం ప్రజాపతగే స్వాహా నైరుత్యా ఈశానాంతమింద్రాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపౌపస్పృశ్యాం ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్వేభ్యాగ స్వాహా పూష్ణే స్వాహా కక్షాగ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసనేజ్ఞాగ స్వాహా యజ్ఞదేవత విశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా ద్రవ్యాభిగార్గ్యాం ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవిధప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృతాం ఆఘారాంతే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవాహుతిర్హోష్కే అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవిధప్రసువాం ఓం అతో దేవా అవంతు నాగతో విష్ణుర్విజక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణుర్విజక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య పాకం సురే స్వాహా త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో వృతాని పస్పశే ఇంద్రస్య గుజ్యః సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదగం సదా పుష్కంతి సూరగः దివి విచక్షురాదదగ్గ స్వాహా తద్విప్రాసో విమన్యవోచాక్రవాగం స్వస్సమింధతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శుభ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అదితేన్వమగ్రస్థాః అనుమతేన్వమగ్రస్థాః సరస్వతేన్వమగ్రస్థాః దేవసవితః ప్రాసావీః ఒకరికొకరి అన్యోన్యము చూడరే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలి చంద్రముఖము సిరుల నాయకుడు కలువల కన్నుల కడుజూచే చెలువ సూర్య తేజపు పతిని మరలా చెలువ సూర్య తేజపు పతిని మరలా జలజాక్షంబుల సతియును జూచే జలజాక్షంబుల సతియును జూచే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తారని బింబాధరితో రమణుడు కోరి చిలుక పలుకుల పలికే తోరి
తోరపు మేఘపు తురుము విభునితో తోరపు మేఘపు తురుము విభునితో ఆరయ మయూరయానయు బలికే ఆరయ మయూరయానయు బలికే ఒకరికొకరి అన్యోన్యము చూడరే సకలము నెరిగిన సరసులే వీరు ఒకరికొకరి అన్యోన్యము చూడరే మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అథ భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్యా పరిమిత శక్త్యా ప్రియమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమానానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాగవ్యాకాశహంకార మహదవ్యక్తాఖ్య సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీవరాహ కూర్మానంతాష్టదిగ్గజో పరిప్రతిష్ఠితానాం అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్యాం సప్తలోకానామూర్ధ్వభాగే భూలోకే భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాఖ్యశల్లోకానామధోభాగే మహానాలాగమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణిమండలమండితే ఐరావత పుండరీకవామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్య అష్టదిగ్దంతి శుండాదండోత్తంభితే అమరావతి తేజోవతి సంయమనీ రక్షోవతి సింధుమతి గంధవత్తిలకావతి యశోవతీతి అష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిరుతివర్ణవాయు కుబేర ఈశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాలోకాచలవలగితే లవనేక్షుసురాసర్పిరదధి క్షీరశుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబూప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపితే మహేంద్రమలయ సఖ్య సుక్తి మదృక్షవత్ వింధ్య పారిగాత్రాఖ్య సప్తకులపర్వత విరాజితే భారత కిం పురుష హరిలావృత భద్రాశ్వకేతుమాల హిరణ్యకరమణక కురువర్షాఖ్య నవవర్షానాం మధ్యే భరతవర్షే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటి యోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబూద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయాః పూర్వదిగ్భాగే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే మమ అనేక జన్మసు ఇహ జన్మని చ ఏతత్ క్షణపర్యంతం బాల్యయౌవన కౌమారవార్థకేషు రహసి ప్రకాశే చ ఆవృత్త అనావృత్త మహాపాతకాది సమస్త దురితక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశ్యానాం మాతృవంశ్యానాం సర్వేషాం పితॄణాం శ్రీహరిలోకే నివాససిద్ధ్యర్థం త్రిగుణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ శాంతపనవాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్యలోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాగుజ్యమితి చతుర్విధ మోక్ష ఫలసిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీ నారాయణ ప్రీత్యర్థం శ్రీ విఖనో మునీంద్ర మతానుసారిభిః భృగ్వాదిభిః మన్వాదిభిః వసిష్ఠాదిభిః దివ్య మహర్షిభిః ఉక్త గృహ్య ధర్మశాస్త్ర పురాణ ఇతిహాస ప్రతిపాదితాం కన్యాదాన కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య కౌమోదకీ నందక శార్ంగాది పంచాయుధరస్య కోటి సూర్య ప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్ వైఖానస భగవచ్ఛాస్త్ర ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేగ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహ విభేదేన ప్రవర్తమానస్య పరతత్వ విభవ వ్యూహ అంతర్యామి అర్చావతార స్వరూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోన్నప్తే ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేగ ప్రవరాన్విత
भारद्वाज गोत्रोद्भवस्यां जगत्कारणभूतस्यां मूलप्रकृतिस्वकीयमानस्यां त्रिगुणात्मकस्यां गुणत्रयकर्मणो ख्यातिवशात् उत्पत्तिस्थितिलयकारणभूतस्यां श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्रायाम् आंगीरस बारहस्पत्य भारद्वाज प्रवरान्वितां भारद्वाज गोत्रोद्भवस्यां समस्तदेवतां निकुटमकुटमणिगण विजृम्भित पादारविन्दस्याम् अर्चावतार रूप भगवतः प्रद्युम्नावतारस्यां श्रीमहाविष्णोः आदिनारायण शर्मणः पुत्रायाम् आंगीरस बारहस्पत्य भारद्वाज प्रवरान्वितां भारद्वाज गोत्रोद्भवायां भक्तलोक परिपालनायां किरीटहार केयूरां दिव्याभरणभूषितायां दिव्य कौस्तुभालंकृतायां दिव्य पीतांबरधरायां दिव्यमाल्योभिशोभितायां प्रपन्न पारिजातायां निजावतारायां स्वर्णगरुडवाहनारूढायां अचिन्त्याद्भुत नित्ययौवनां स्वभावलावण्य तेजो रत्नाकरायां अखिल शाखात्यागिनो अखिल लोक पवित्रायां श्रवण नक्षत्रे मकर राशौ जातायां श्री श्रीनिवास स्वामी परब्रह्मणे वरायां ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं भार्गवच्यवन आप्नुवान और्ववेदल पंचारुषेग प्रवरान्वितां भार्गवस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः वक्षस्थल निवासिनीं आनंद गुणात्मिकां मूल प्रकृति रूपां उत्तर फल्गुनी नक्षत्रे कन्या राशौ जातां भृगो संकल्पतनयां भार्गवीं श्रीदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि ऋग्यजुस्सामाधर्वण सकल वेदाध्यागिनीं काश्यप आवत्सारणी ध्रुवत्रगारुषेग प्रवरान्वितां काश्यपस गोत्रोद्भवीं सर्वालंकारवतीं सकल सुरांगना संसेवित पादारविन्दां श्री महाविष्णोः अत्यंत मनोहरीं अत्यंत सौंदर्यवतीं बहुश्यामलांगीं रेवती नक्षत्रे मीनराशौ जातां कश्यप प्रजापते संकल्पतनयां इमां भूदेवी नाम्नीं कन्यां वृणीमहे वृणीत्वं दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युतां दास्यामि विष्णवे तुभ्यं ब्रह्मलोक जिगीषयां कन्यां सलङ्कृतां साध्वीं सुशीलागसुमेधसे प्रयतोऽहं प्रगच्छामि धर्मकामार्थसिद्धये विश्वम्भराः सर्वभूताः साक्षिणः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि प्रीणातु कमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तो अस्तु నిత్య కళ్యాణ చక్రవర్తి గోవింద గోవింద స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ అని తాను చేయవలసినటువంటి పనులను భగవద్ ఆరాధనగా భావించి చేసే మానవుడు సిద్ధిని పొందుతున్నాడు అని భగవద్గీతలో చెప్పాడు స్వామి. మన భారతీయ సనాతనమైనటువంటి హిందూ ధర్మంలో 4 ఆశ్రమాలుగా చెప్పారు. మనం ఇప్పుడే చూశాం, అన్నమయ్య వంశీకులు చక్కగా కన్యా ప్రదాతగా ఆ అవకాశం స్వామి అనుగ్రహించాడు. కొన్ని వందల సంవత్సరాల నుంచి అనుస్యూతంగా మనం చూసేటువంటి ఈ సన్నివేశం ఏం చెప్తోంది మనకు అంటే 25 సంవత్సరాలు మానవ జీవితంలో విశేషమైనటువంటివి చదవటానికి, ధర్మాన్ని తెలుసుకోవటానికి దాన్ని కేటాయించారు. బ్రహ్మచర్య ఆశ్రమం అన్నారు. మన సనాతనమైనటువంటి ధర్మంలో యజ్ఞమయమైనటువంటిది జీవితము. దాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలాగా, ఋషుల యొక్క ప్రణాళిక చూడండి. దానిలో ఆ తెలుసుకున్నటువంటి ధర్మాలని ఆచరించడానికి ఒక తోడు కావాలి. ఇద్దరు కలిసిమెలిసి జీవించాలి, స్నేహితుల్లాగా ఉండాలి భార్యాభర్తలని. దానికే గృహస్థాశ్రమము.
దానిలో పరిపక్వ స్థితికి వస్తే వనప్రస్థము, వానప్రస్థం. చిట్ట చివరిది సన్యాసం. ఎంతగా మనం పట్టుకుంటామో అంతగా వదిలిపెట్టేసేయాలి. ప్రవృత్తి నివృత్తి మార్గాలు చెప్పారు వేదవాన్మయంలో. చతుర్విధ ఆశ్రమాలలో ఉన్నతోన్నతమైనది ఈ గృహస్థాశ్రమం అన్నారు. కలియుగంలో ఇదే చాలా ప్రధానం. బ్రహ్మచారిగా గృహస్థుగా ఉంటే ధర్మాచరణ చేస్తే ఈ రెండు చాలన్నారు. ఎందుకంటే తక్కిన ఆశ్రమాలందరికీ కూడా ఆహారాన్ని ఇచ్చేటువంటిది బాధ్యత కూడా వీడిదే. కాబట్టి ఇలాగ చేస్తే గృహస్థులలో మనకు ఆదర్శం ఎవరు? జనక మహారాజు, శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణస్వామి వారి యొక్క చరిత్రల్ని మనం చూస్తే మనం ఎలాగ చేయాలో తెలుస్తోంది. జనక మహారాజు రాజుగా పరిపాలన చేస్తూ కూడా ఇది నాకు సంబంధం లేదన్నట్లుగా ఉన్నాడు. అందువలనే శ్రీకృష్ణస్వామి మాస్థిత జనకాదయ అంటారు. సర్వకార్యాలను నిర్మమత్వ బుద్ధితో నిష్కలంక భావంతో సంగరహితంగా చేశాడు. అలేపవాదం ఆశ్రిత్వ శ్రీకృష్ణ జనకౌ యథా అని సూక్తి. శ్రీకృష్ణస్వామి అలాగనే తన ఇంటికి వచ్చిన అతిథులను, అభ్యాగతులను ఎంత ఆప్యాయతతో, భక్తితో, వినయంతో పూజించాడో సుదాముడి చరిత్ర చూస్తే భాగవతం తెలుస్తోంది. 8 మంది రాణులు, 16,000 మంది భార్యలు, వీరిని వివాహం చేసుకున్న శ్రీకృష్ణస్వామి ఎలాగా ఉన్నాడో చూడాలి అని బ్రహ్మచారి అయినటువంటి నారదుడికి ఆలోచన వచ్చింది. ఇప్పటికి కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. కానీ ఆయన అదృష్టం కృష్ణ భగవానుని పట్టణమైన ద్వారకాపురికి వెళ్ళాడు. 16,000 గృహాలు చూశాడు. 16,000 రూపాయలలో గృహస్థ ధర్మాన్ని ఆచరిస్తూ ఉన్న కృష్ణుని చూసి ఆ యోగ లీలాది, యోగ రహస్యాలతో కూడినటువంటిది కృష్ణుని యొక్క ఆ దివ్య జీవితం. దాన్ని అర్థం చేసుకోవటానికి మనస్సు ఎంతో పరిపక్వత పొందాలి. సర్వలోకాలకు పాలకుడైన పరమాత్మ ఇలా అతిథి పూజ చేస్తున్నాడా? హంసతూలికా తల్పం మీద నుంచి ఎదురు వెళ్ళి స్వాగతం చెప్పి మార్గాయాసం అడిగి తాను ఉండే స్థానం మీద కూర్చోబెట్టి బంగారు కలశంతో నీరు తెచ్చి భార్యామణులతో సర్వతీర్థ స్వరూపములైన ఆ మహర్షి పాదాలను కడిగి తన శిరస్సున తల్లుకొని చేతులు మోర్చి సాష్టాంగ ప్రణామం చేసి భోజనాధికాన్ని సమర్పించి వింజామర వీస్తూ ఎంతో వినయంతో విధేయతతో, స్వామి మీ రాక వల్ల నా గృహస్థ జీవితం సార్థకమైనది అన్నారట. సేవకుడిలాగా ఉన్నాడు స్వామి. అక్కడ స్వామికి మనకు దేవపరయోహ స్వస్వామిభావ సంబంధ అని 9 రకాల సంబంధాలు తత్వవేత్తలు చెప్తారు భగవంతుడితో. దానిలో భగవంతుడికి చెందిన వారం మనం, కానీ భక్తుడికి చెందినవాడిగా భగవంతుడు భావిస్తాడు. ఇంతటి గొప్ప చూడండి. అంటే ఆతిథ్యం ఎలాగే ఇవ్వాలి? శ్రీనివాసుడు దిగిరావటానికి కూడా నారాయణుడు ఆ భృగు మహర్షి వెళ్తే ఆయన అతిథిగా చూశాడు. కాళ్ళు వచ్చాడు, అహంకారం తొలగించాడు, పాద ప్రక్షాళన చేశాడు. ఇంట్లో పాపం ఆమెకు కష్టం కలిగి నేనుండే స్థానంలో తంతాడా? ఈయనే పైగా సర్దుబాటు చేస్తాడా? వెంటనే భూలోకానికి వచ్చి. కానీ వారి కలహం, ప్రణయ కలహం, అది మన కోసమే దిగి వచ్చారు. అదిగో అలాంటి ఆ లక్ష్మీనారాయణుల యొక్క ఆదర్శం. అలాగనే శ్రీరామచంద్రమూర్తి పితృభక్తి, మాతృభక్తి, సోదర ప్రేమ, మిత్రభావంతో ఎవరు వచ్చినా స్వీకరిస్తా అన్నారు. ఇలాంటి ఆదర్శాలు మనం భగవద్ ఆరాధనలో చూడాలి. బ్రహ్మచారి గృహస్థశ్చ వానప్రస్థో యతిస్తథా ఏతే గృహస్థ ప్రభవాశ్చత్వారః పృథగాశ్రమాః అంటారు.
ఈ గృహస్థు ఆశ్రమంలో ఉంటేనే అన్ని ఆశ్రమాలు సమాజ జీవితం చక్కగా సాగుతోంది. భార్యాభర్తలు సరైన రీతిలో లేకపోతే సమాజంలో విపరీతమైనటువంటి పోకడలు వస్తాయి. మనం చూస్తాం, సమాజ వ్యతిరేకమైన పనులు చేసే వాళ్ళందరూ అలా చేయటానికి కారణం ఏమిటి అని అడిగితే చిన్నప్పుడు సరైన పెంపకం లేదు, తల్లి ప్రేమను పొందలేదు, లేదా ఇంకొక కారణం అంటే కుటుంబ జీవనం సరిగ్గా లేకపోతేనే విపరీతమైన ఆలోచనలు, విపరీత భావాలు కలుగుతాయి. కాబట్టి మహర్షులు ఏం చేశారు? ధర్మంతో బంధించారు. ఈ వివాహం అనేటువంటిది ఒక యజ్ఞంలాగా భావించారు. ఆత్మమోక్షణానికి, జగత్ కళ్యాణానికి ఉపకరించే ధర్మానుష్ఠానానికి అవకాశం ఈ గృహస్థాశ్రమం. వారు ధర్మాచరణ నుంచి జారినా మళ్ళా సర్దిద్దుకునే అవకాశం ఉంటుంది. ఇతర సన్యాసాశ్రమంలో అలాగ లేదు, వాడు పడిపోతే అధోగతే. కానీ గృహస్థలా కాదు, వాడికి చాలా ఎగ్జంప్షన్స్, చాలా వెసులుబాట్లు ఇచ్చారు. మళ్ళా సరిదిద్దుకొని వెళ్ళచ్చు అన్నారు. ధర్మనిష్ట ఉండాలి. మహదాశీర్వాదాలతో చక్కగా వాడు శృతి స్మృతులలో ప్రతిపాదించబడినటువంటి విధానాన్ని అనుసరించి ధర్మాచరణ చేయాలి. పశుపక్షాదులకు ఆహారం ఇవ్వాలి, అతిథి అభ్యాగతులను ఆదరించాలి, యజ్ఞయాగాదులు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, న్యాయంగా ధనాన్ని ఆర్జించాలి. ఇవన్నీ గృహస్థుడికి చెప్పినటువంటి ధర్మాలు. కాబట్టి ఒక తల్లి లాంటిదని కూడా మనువు చెప్తాడు. యథా మాతరం ఆశ్రిత్య అని తల్లులని ఆశ్రయించి సకల జీవులు ఎలా ఉన్నాయో గృహస్థుని ఆశ్రయించే అందరూ ఉన్నారని చెప్పారు. కాబట్టి మనకందరికీ కూడా ఒక చక్కని మార్గదర్శకత్వాన్ని అందిస్తూ శ్రీనివాసుడు ప్రతినిత్యము కూడా గృహస్థ ధర్మాలని గుర్తు చేస్తున్నారు. అదిగో మాంగళ్య సమర్పణ, ఆ స్త్రీ పురుషులు అన్యోన్య భావంతో ఉండేట్టుగా. తంత్రయో వేద అన్వసృత్యంతాం తాన హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం శ్రీదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతి సోమగుం రాజానమసృజతాం తంత్రయో వేద అన్వసృత్యంతాం తాన హస్తే కురుతాం అతః సీతా సావిత్రీ మాంగళ్యం తంతునానేన లోకరక్షణ హేతునా కంఠే బధ్నామి శుభగే రక్షత్వం భువనత్రయం భూదేవ్యై నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో అస్తు సుప్రతిష్ఠితమస్తు. ఆడరు పాడరు అప్సరో గణము, ఆడరు పాడరు అప్సరో గణము, వీడే మూలిందరో విభవము నేడు, వీడే మూలిందరో విభవము నేడు, ఆడరు పాడరు అప్సరో
కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే కమలారమణుని కళ్యాణమునకు తమినదే గరుడ ధ్వజమెసగే తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు తెమలుచు మ్రోసెను దివ్య దుందుబులు గమనించరు దివి గల దేవతలు ఆడరు విజ్ఞానంచ స్వాహ విజ్ఞానంచ స్వాహ మనశ్చ స్వాహ శక్వరీశ్చ స్వాహ దరసశ్చ స్వాహ పూర్ణమాదశ్చ స్వాహ బృహచ్చ స్వాహ రుధంతరంచ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శవ స్వాహ ఓం భూర్భవస్సువ స్వాహ అతిథేన్వమక్కస్థాః అనుమతేన్వమక్కస్థాః సరస్వతేన్వమక్కస్థాః దేవతమిదప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ లాజహోమం హోష్కే అదతేన మన్యస్వాం అనుమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవతమిదప్రసువాం ఇమాన్ లాజానామిత్యభికార్యాం ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యం నార్యుపప్రోతేక్నౌ లాజానావపంతి దీర్ఘాదురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యం నార్యుపప్రోతేక్నౌ లాజానావపంతి దీర్ఘాదురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాం తదగ్నిరనుమన్యతాం యం నార్యుపప్రోతేక్నౌ లాజానావపంతి దీర్ఘాదురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహా ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం శవ స్వాహ ఓం భూర్భవస్సువ స్వాహ అదితేన్వమక్కస్థాః అనుమతేన్వమక్కస్థాః సరస్వతేన్వమక్కస్థాః దేవసవితప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కృత సర్వహోమాన్తే సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాదివైష్ణవాహుతిర్హోష్కే అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవతమిదప్రసువాం ఓం అతో దేవా అవంతు నాగతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని తదే పదం సమూఢమస్య భాగం సురే స్వాహా త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారగన్ స్వాహా విష్ణోః కర్మాణి పుష్కతగతో వ్రతాని భస్పశే ఇంద్రస్య గుజ్జः సఖా స్వాహా తద్విష్ణోః పరమం పదగం సదా పుష్కంతి సూరగः దివి వచక్షురాదదగ్గ స్వాహా తద్విప్రాసో విపన్యవోజా కృపాగం సుస్సమిందతే విష్ణోర్యత్పరమం పదగ్గ స్వాహా ఓం భూ స్వాహా ఓం భవ స్వాహా ఓం శవ స్వాహా ఓం భూర్భవస్సువ స్వాహా అతిథేన్వమక్కస్థాః అనుమతేన్వమక్కస్థాః సరస్వతేన్వమక్కస్థాః దేవసవితప్రాసావీః ఓం భూః శ్రీ శ్రీనివాసస్వామినः వైవాహికోత్సవకర్మాంగం ఔపాసనాగ్నౌ కర్మ సాత్గుణ్యార్థం ఉపరిష్టాదంత హోమం హోష్కే అదితేన మన్యస్వాం అనుమతేన మన్యస్వాం సరస్వతేన మన్యస్వాం దేవసవితప్రసువాం ఓం యదస్క కర్మణోత్యరీర్జం యత్వాన్యూనమిహాకరం అగ్నిష్టస్విష్టకృత్విత్వాన్ సర్వగ్స్విష్టకం సుహృతం కరోతి స్వాహా అగ్నయే స్విష్టకృతే సుహుతాహుతాహుతీనాం కామానాగం సమర్థగిత్రే స్వాహా అగ్నగే స్వాహా అగ్నగే నాదాగ స్వాహా అగ్నగేన్నపతగే స్వాహా ప్రజాపతగే స్వాహా ఇంద్రాగ స్వాహా ఇష్టేభ్య స్వాహా వసననిష్టేభ్య స్వాహా భేషజం దృష్ట్యై స్వాహా నిష్కృత్యై స్వాహా దౌరార్థ్యై స్వాహా దైవీభ్య స్వాహా తనోభ్య స్వాహా రుద్ధ్యై స్వాహా సమృద్ధ్యై స్వాహా సర్వసమృద్ధ్యై స్వాహా
येधोऽस्येति क्षेमहि स्वाहा समिति सितेजो मगिदेहि स्वाहा यमस्य देमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा वायोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिं मे पाहि स्वाहा सप्तदे अग्ने समिधः सप्त जिह्वाः सप्त ऋषयः सप्तधाम प्रगानि सप्तहोत्रा सप्तधात्वा गतन्ति सप्तगो नीराप्रणस्वां घृतेन स्वाहा अग्निर्भुक्तः स्वाहा वेदर्भुक्तः स्वाहा द्योर्भुक्तः स्वाहा पृथिवीभुक्तः स्वाहा अग्निर्जीर्णः स्वाहा वेदर्जीर्णः स्वाहा द्योर्जीर्णः स्वाहा पृथिवीजीर्णः स्वाहा ओषधिवनस्पतिगन्धर्वाप्सरसश्चैव जीर्णः स्वाहा ॐ मृतधानविद्वाननष्टत्वतेन पूर्णमाहुतिञ्जहो विमनसा प्रजापतये स्वाहा आत्यशेषमिन्द्रागजहो विस्वाहा अग्निस्तृप्यतो वेदिस्तृप्यतो ज्योस्तृप्यतो पृथिवीस्तृप्यतो ब्रह्मात्यास्तृप्यन्तामृतेन्वमक्कस्थाः अनुमतेन्वमक्कस्थाः सरस्वतेन्वमक्कस्थाः देवदविदप्रासावीः आवाहित्येवताभ्योर्महागधा सुखमधास्थानं प्रवेशगामीम् अक्षितमक्षित्यैजहोमीम् अक्षितमसमामे एक्ष्येष्ठाः प्राच्यां दक्षिणागां प्रतीच्याम् उदीच्याम् ऊर्ध्वागाम् अधरागां मार्जयन्तां पश्चिमतः परधिवपनगाम् पश्चिमतः परधिवपनगां दक्षिणतः परधिवपनगाम् उत्तरतः परधिवपनगां पश्चिमतो विष्णोः सदनमसीं दक्षिणतो विष्णोः सदनमसीं उत्तरतो विष्णोः सदनमसीं प्राच्यां विष्णोः सदनमसीं सर्वानन्यान् परिसमोक्यां कूर्चाश्चेति ग्रन्थिं विसृज्याम् अपवुपस्पृश्याम् अद्भिप्रोक्ष्याम् आप्यागन्तामिति जुहोतिम् आप्यागन्तामाप ओषधयो मरुतां वृषदयस्तदिवं गच्छ ततो नो वृष्टिमेरग स्वाहा शुद्ध्यन्तां देवसदनकं शुद्ध्यन्तां देवसदनम् भूतिस्माते लभते नित्यगं सर्वयज्ञकृतं भवेत् अग्निमार्तगोर्भूतिः आदित्यः सोभो नमः त्रयागुषं जमदग्नेः कस्य वश्कत्रयागुषं यद्देवानां त्रयागुषं तन्मे अस्तु त्रयागुषं दीर्घायुत्वाया बलाया शताया शतं च वर्चसे त्रयागुषम् आपोहिष्ठामगोभवस्तान ऊते दधातनां महेर्णागचक्षुषे यो वश्यवतमोरसस्तस्य भाजगते हनः उषतीरिव मातरः तस्मा अरङ्गमामभोगस्य क्षगा गजन्वधाम् आपोदनगथा च नः मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं हुताशनां यद्धुदन्तमगादेव परिपूर्णं तदस्तु ते प्रागश्चित्तान्यशेषानि होमकर्मात्मकानि वै यानि तेषामशेषाणां कृष्णानुस्मरणं परं कागेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यत् सकलं परस्मै नारायणागेति समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणे नमः सोमाग्र नमः पुनः पात्रख्यातवनं समर्पयामि ब्रह्मणे नमः सोमाग्र नमः सर्वोपचारान् समर्पयामि अग्निपुरुषाय नमः पुनः पात्रख्यातवनं समर्पयामि अग्निपुरुषाय नमः गुणोपहारं निवेदयामि आज्योपहारं समर्पयामि सर्वोपचारान् समर्पयामि
భగవత్సమారోపణం సర్వం శ్రీభూనీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తు. యజ్ఞేశాచ్యుత గోవింద మాధవానంత కేశవ కృష్ణ విష్ణు హృషికేశ వాసుదేవ నమస్తుతే అని ఆ యజ్ఞ నారాయణుడికి పూర్ణాహుతి సమర్పించారు. మన భారతదేశమే ఒక యజ్ఞభూమి, యజ్ఞశాలగా చెప్తోంది విష్ణు పురాణం. అలాంటి ఆ యజ్ఞభూమిలో శ్రీమన్నారాయణుణ్ణి సేవించాలి, కీర్తించాలి. అలాగ నిరంతరం భగవంతునితో దివ్యానుబంధాన్ని కలిగి ఉన్నటువంటి ఒక అద్భుతమైన మధుర భక్తి కలిగినటువంటి తల్లి గోదా పిరాట్టి. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం అని ఆ గోదమ్మ అద్భుతమైనటువంటి ప్రణయ వృత్తాంతాన్ని అభివర్ణించే పాసురగానం అక్కడ జీయర్ స్వామి వారి ప్రతినిధులు గానం చేస్తే అర్చక స్వామి అన్నమయ వంశీకులు ఇరువురు కూడా ఆ కదలీ ఫల పరివర్తన సన్నివేశం ద్వారా చక్కగా మనం ఆ భక్తి భావ రససిద్ధిని పొందాలి అని మనకు అనుగ్రహించారు శ్రీవారు. ఇప్పుడు చక్కగా తాను ధరించినటువంటి నవకోమల పుష్పమాలికను శ్రీనివాసుడు అమ్మకు సమర్పిస్తారు. నవనలినాయతక్షువలనన్ జయముల్ సమకూరుమాకు మానవగణ కల్పకము వలనన్ ప్రియముల్ చెలువొందు మాకు దానవదల దర్పహారి వలనన్ భయముల్ లయమౌను మాకు ఈ నవరస చక్రవర్తి వలనన్ ఫలించును మాకభీష్టముల్. మొక్కిన వారిని చక్కని దారిని నిరతము నడుపుచు దురితములు నడుపుచు తిక్కులు దీరక మక్కువ దీరక అరసెడు దొరకై గిరిదేవరకై అంటారు. అలాంటి దేవదేవుడు ఈనాడు పద్మావతి ప్రాణనాథుడు, పద్మదార్చిత పాదద్వయుడు, ఆ మణిఖచ్చిత సౌవర్ణ మకర కుండల ధారి అయినటువంటి వకులమాత వరపుత్రుని ఈనాడు అలుగో వరిస్తున్నాడు శ్రీదేవిని, భూదేవిని. అమ్మ కోసం ఆయనే తపస్సు చేశాడు. అంటే భార్య భర్తల మధ్య ఎలాంటి అనుబంధం ఉండాలో చక్కగా తాను చెప్పకనే చెప్పేటువంటి ఆ దివ్య దంపతుల యొక్క దాంపత్య ధర్మం మనం గ్రహించాలి. భార్యాభర్తల మధ్య ఎలాంటి ప్రేమ, ఒకే లక్ష్మి ఇన్ని రూపాలతో స్వామి సేవ చేస్తోంది. అలాగా ధర్మ ప్రబోధం చేసేటువంటి ధార్మికమైనటువంటి ప్రవృత్తి మనకు కలిగించమని అదిగో ఆ భక్తాదులంతా రెండు చేతులు జోడించి తన్మయత్వంతో గోవిందనామ స్మరణ చేస్తూ అమ్మలిద్దరూ అయ్యవారి చెంత చేరే శుభవేళ ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటే వారి తహతహను గ్రహించిన అమ్మలిద్దరూ అయ్యవారి చెంత చేరి ముగ్గురు కూడా ఏకసింహాసనాధీశులై మనల్ని అనుగ్రహించే శుభవేళ అక్షతారోపణని చేస్తూ ఉన్నారు. అర్చక స్వాములు తన భక్తుల ఇంట సకల సంపదలు కలగాలి అని అనుగ్రహించే శుభవేళ అన్నమయ్య సంకీర్తనామృతాన్ని మనం చక్కగా పానం చేద్దాం. లోకా సమస్తా సుఖినో భవంతు. తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పేరుల ముత్యాల మెడ
సిగ్గుబడి పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి గోవింద